టు ద ఇంగ్లీష్ ఎడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ద యొక్క రూల్స్ తెలుసుకుందాము. రూల్స్ ఫర్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ద. ఆర్టికల్ దాని ఎక్కడ యూజ్ చేస్తాము అనే దాని గురించినటువంటి రూల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్. మౌంటైన్ రేంజెస్ అంటే పర్వత శ్రేణి. పర్వత శ్రేణికి తేడా ఏంటంటే ఇది ఒక పర్వతం, ఇలా పొడుగ్గా నిలువుగా ఒకటే ఉన్నట్లయితే దాని పర్వతం అంటాం. అలా కాకుండా ఇలా ఇలా వరుసగా ఉన్నట్లయితే దీన్ని రేంజ్ అంటాం. సో మౌంటైన్ రేంజెస్ నేమ్స్కి ముందు డెఫినెట్ ఆర్టికల్ని దాన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద హిమాలయాస్, ద వింధ్యాస్, ద ఈస్టర్న్ ఘాట్స్, ద యాండీస్, ద ఆల్ప్స్, ఇలా వీటి పేర్ల ముందు యూజ్ చేస్తాం. నెక్స్ట్, బట్ నాట్ ద నేమ్స్ ఆఫ్ బిఫోర్ పీక్స్ ఆఫ్ ఎ మౌంటైన్. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకే ఒక మౌంటైన్ ఉన్నట్లయితే, ఈ విధంగా ఉన్నట్లయితే ఆ మౌంటైన్ నేమ్స్కి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయడం అనేది చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్, చూసారా ఇక్కడ ద యూజ్ చేయలేదు. నెక్స్ట్ నందాదేవి, మౌంట్ ఫిజీ, మౌంట్ కిలిమంజారో, ఇలా సింగిల్ నేమ్ ఉన్నటువంటి మౌంటైన్ ముందు ఒకే శిఖరం, మౌంటైన్ అంటే శిఖరము, మౌంటైన్ రేంజ్ అంటే పర్వత శ్రేణి, పర్వతాలు వరుసగా ఉన్నటువంటిది. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్. నదుల పేర్లకు ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాం. ద గంగా రివర్, ద గోదావరి రివర్, ద నర్మదా రివర్, ద సింధు రివర్, ద బ్రహ్మపుత్ర, ద కృష్ణ, ఇలా. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషన్స్. మహాసముద్రాల పేర్ల ముందు, మనకు 5 మహాసముద్రాలు ఉన్నాయి కదా, ఆ మహాసముద్రాల పేర్ల ముందు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ద పసిఫిక్, ద అట్లాంటిక్, ద ఆర్కిటిక్, ద ఇండియన్ ఓషన్, వీటి ముందు యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీస్ అంటే సముద్రాలు. నెక్స్ట్, ద అరేబియన్ సీ, ద కాస్పియన్ సీ, ద రెడ్ సీ, వీటి పేర్లలోనే సీ ఉంటుంది. సో వీటి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాం. ఆఫ్ బేస్ అండ్ గల్ఫ్స్. బే అంటే గల్ఫ్ అంటే డిఫరెన్స్ చూడండి. బే అనేది ఇది ఒక నేల అనుకుందాము. ఈ నేల నుంచి ఇటువైపు ఉండే వాటర్ బాడీని, ఈ వాటర్ బాడీ ఏంటంటే ఓషన్లో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేల అనేది చాలా వెడల్పుగా ఉండి వాటర్ బాడీ చాలా విశాలంగా ఉంటుంది. దీన్ని బే అంటాం. అదే గల్ఫ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇది మొత్తం ఎర్త్ అనుకొని ఇక్కడ ఈ భాగము వాటర్తో నిండి ఉంటే దీన్ని గల్ఫ్ అంటాం. గల్ఫ్ అనేది వాటరు చిన్నటి ద్వారాన్ని లేదా సన్నటి ద్వారాన్ని కలిగి ఉంటే బే అనేది చాలా విశాలమైన ద్వారాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ ల్యాండ్ ఉన్నట్టు అర్థం, అలాగే ఇక్కడ కూడా ల్యాండ్ ఉన్నట్టు అర్థం. సో ఈ విధంగా ఉండేదాన్ని గల్ఫ్ అంటాం. సన్నటి ద్వారం కలిగి, ఇది కూడా సముద్రంలోకి లేదంటే సరస్సులోకి లింక్ని కలిగి ఉంటుంది గల్ఫ్ అనేది. బే అనేది పెద్దటి ద్వారాన్ని కలిగి ఉండి సముద్రంలోకి ప్రయాణానికి వీలుగా ఉండేటటువంటిదే బే. వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. ద బే ఆఫ్ బెంగాల్, ద బే ఆఫ్ చైనా, ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ద గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇది మన ఇండియా దగ్గర ఉంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే దీవుల యొక్క సముదాయము, అంటే ఒకటి కంటే ఎక్కువ దీవులు కలిసి ఉంటే దాన్ని గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద అండమాన్స్. ఇందులో అండమాన్లో నియర్లీ 572 ఐలాండ్స్ కలిసి ద అండమాన్ అండ్ నికోబార్గా ఏర్పడడం జరిగింది. ద లక్షద్వీప్, ఇందులో 36 ఐలాండ్స్ ఉంటాయి. ద వెస్ట్ ఇండీస్ దీవులు సుమారు 7000 ఐలాండ్స్ని కలిసి ఏమవుతుందంటే ద వెస్ట్ ఇండీస్ అనే ఒక కంట్రీగా ఉంటుంది. ఈ విధంగా చెప్పవచ్చు. అలాగే ద ఇండోనేషియా, మనకు దగ్గరలో ఉన్న ఇండోనేషియా కానీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్సే. నెక్స్ట్, నాట్ బిఫోర్ సింగిల్ ఐలాండ్. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు మాత్రమే డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. అదే ఒక సింగిల్ ఐలాండ్ నేమ్కి ముందు ద యూజ్ చేయకూడదు. జావా, సుమత్రా, సిలోన్ అంటే శ్రీలంక అని, ఇలాంటి వాటికి ముందు ఎప్పుడు కానీ మనము డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయడం
ప్రొహిబిటెడ్ అనమాట. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కెనాల్స్, కాలువల పేర్ల ముందు ద సూయేజ్ కెనాల్, ద పనామా కెనాల్, ద బకింగ్హామ్ కెనాల్, ఇలా ద ఇందిరా కెనాల్, ఇలా ఈ కెనాల్స్ నేమ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ ఏరోప్లేన్స్, ఏరోప్లేన్స్ పేర్లకి ముందు, విమానాల పేర్లకి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాం. ద మేఘ్దూత్, ద బోయింగ్ 707, ద ఎయిర్బస్ A380, ఈ విధంగా. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ షిప్స్, నౌకల పేర్ల ముందు డెఫినెట్ ఆర్టికల్ దాని యూజ్ చేయవలసి ఉంటుంది. ద ఐఎన్ఎస్ విక్రాంత్, ద ఐఎన్ఎస్ శివాలిక్, ద స్వర్ణగంగా, పాపులర్ నేమ్ అయినటువంటి ద టైటానిక్, ఇలా డెఫినెట్ ఆర్టికల్ దాని షిప్స్ నేమ్స్ ముందు యూజ్ చేస్తారు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, రైలు లేదా ట్రైన్ల పేర్ల ముందు ద యూజ్ చేస్తాం. ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ద వందే భారత్ ఎక్స్ప్రెస్, ద కృష్ణ ఎక్స్ప్రెస్, ఇలా ట్రైన్స్ నేమ్స్ ముందు యూజ్ చేస్తాం. ఇఫ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పీపుల్, బాగా చూడండి, లాంగ్వేజ్ని పీపుల్గా లేదా ప్రజలకి ఆపాదించినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాం. చూడండి, తెలుగు అనేది ఒక లాంగ్వేజ్. ఇక్కడ ద తెలుగు అంటే తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు అని. ద తెలుగు ఆర్ గుడ్ మేనర్డ్ అంటే తెలుగు ప్రజలు చాలా మంచిగా ప్రవర్తిస్తారు, సౌమ్యులు అని. ద ఇంగ్లీష్ రూల్డ్ ఇండియా ఫార్ 200 years. ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ భాష కాదు, ఇంగ్లీష్ వారు లేదా బ్రిటిష్ వారు అని అర్థం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని, ఇండియాని 200 సంవత్సరాలు పరిపాలించారు అని. ద చైనీస్ ఆర్ డెవలప్డ్, చైనా దేశస్థులు బాగా అభివృద్ధి చెందినవారు అని. బిఫోర్ నేషనాలిటీస్, నేషనాలిటీస్ అంటే జాతీయతని చెప్పే సందర్భంలో డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ద ఏషియన్స్ అంటే ఆసియా దేశస్థులని, ద రష్యన్స్ రష్యా దేశస్థులు, ద అమెరికన్స్ అమెరికా దేశస్థులు, ద ఇండియన్స్ భారతీయులు అని. ఇఫ్ ఏఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేషనాలిటీ ఎక్స్ప్రెసింగ్ వర్డ్, ఇట్ ఈజ్ ఏ కౌంటబుల్ నౌన్. ఏని కానీ యాన్ని కానీ నేషనాలిటీ తెలిపే వాటి ముందు యూజ్ చేస్తే అది కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఎలాగా? యాన్ ఇండియన్ అంటే ఒక భారతీయుడు అని. ద ఇండియన్ అంటే ఆ భారతీయుడు అని. ద ఇండియన్స్ అంటే భారతీయులందరూ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, యాన్ అమెరికన్ ఒక అమెరికా జాతీయుడు. ఏ ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ దేశస్థుడు అని. అండ్ ఇటాలియన్ ఒక ఇటలీ దేశస్థుడు అని. సో కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంది? లెక్క పెట్టగలిగింది. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, రిలీజియస్ బుక్స్ అండ్ రిలీజియస్ కమ్యూనిటీస్, వీటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ద గీత, ద రామాయణ, ద బైబిల్, ద ప్యారడైజ్ లాస్ట్, ద పురాణాస్, ఇలా రిలీజియస్ బుక్స్ ముందు, హోలీ బుక్స్ ముందు, రిలీజియస్ కమ్యూనిటీస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తారు. బిఫోర్ ద డైరెక్షన్స్, బాగా చూడండి, డైరెక్షన్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. చూడండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, వీటిని ఏమంటాము? 4 దిక్కులు అంటాం. ఈ 4 దిక్కుల మధ్య ఉన్నటువంటి 4 మూలలు ఏవేవి అంటే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఈ డైరెక్షన్స్ గురించినటువంటి యూసేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. ద ఈస్ట్, ద వెస్ట్, ద సౌత్, ద నార్త్ ఈస్ట్, ద సౌత్ ఈస్ట్, ద డౌన్వర్డ్స్, ద అప్వర్డ్స్. ఇదేంటిది? ఇది కూడా డైరెక్షనే. ద డౌన్వర్డ్స్ అంటే కిందకి అని, ద అప్వర్డ్స్ అంటే పైకి అని. ఇలాంటి డైరెక్షన్స్ని యూజ్ చేయవలసి వచ్చినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డెజర్ట్స్, ఎడారుల పేర్లకు ముందు ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. ద సహారా, ద థార్, ద గోబీ, ద కల్హరి, ద
మంగోలియన్ డెజర్ట్, ఇలా డెజర్ట్స్ నేమ్స్ మీద యూజ్ చేస్తాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫిజికల్ పొజిషన్, అంటే ఫిజికల్ పొజిషన్ అంటే భౌతికంగా ఎక్కడ ఉంది అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద టాప్, అట్ ద బాటమ్, ద ఫ్రంట్ ఆఫ్. ద టాప్ అంటే పై భాగాన, ద బాటమ్ అంటే కింద భాగాన, ద ఫ్రంట్ ఆఫ్ అంటే ముందర భాగాన. ఇలా ఫిజికల్ పొజిషన్స్ ముందు యూజ్ చేస్తాం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో అలాంటి వస్తువు విశిష్టమైంది ఒకటే ఉన్నట్లయితే వాటి ముందు ద యూజ్ చేస్తాం. ద సన్, చూడండి, ద ఎర్త్, ద సన్, ద ఎర్త్, నెక్స్ట్ ద వెదర్, ద స్టార్స్, ద ఈక్వేటర్, ద మౌంటైన్స్, ఇలా వీటి ముందు ద యూజ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గవర్నమెంట్ బ్రాంచెస్, ఆఫీసెస్. సో గవర్నమెంట్ బ్రాంచెస్, గవర్నమెంట్లో రకరకాలటువంటి శాఖలు ఉంటాయి, వాటికి ముందు, అలాగే వాటి ఆఫీసుల ముందు, పేర్ల ముందు దాన్ని యూజ్ చేస్తాం. ద జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ, ద లెజిస్లేటివ్ కార్యనిర్వాహక శాఖ, ద నేవీ, ద ఆర్మీ, ఇలా